హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను ఒకసారి గులాబ్ జామ్ చేసి బ్రేక్స్ వచ్చాయి, ఒకసారి చేస్తేనేమో ఉండలు కూడా వచ్చాయి అని అనుకుంటున్నారు కదా. సో నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ సాఫ్ట్గా వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్చర్ తీసుకోవాలి. దాన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఈ బౌల్లో వేసుకుని కొలత బట్టే మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటాము. సో నాకు ఇక్కడ ఒక బౌల్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్చర్ వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ ఒక ఉండలంతా ఉంటాయి కదా, దాన్ని జస్ట్ వేలతోని ఇలా అదుముకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకుని మనకి వేళ్లతోనే గులాబ్ జామ్ మిక్స్చర్ని కలపాలండి. అరచేతికి మటుకు పిండి అంటకూడదు. సో అదొక్కటి మటుకు గుర్తుంచుకుని మనం పిండిని కలుపుకుంటే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ మిక్స్చర్ అనేది మనకు వస్తుంది. సో ఇలా నేను కలుపుకుని దీన్ని ఒక 5 minutes తడిగుడ్డ వేసి ఉంచేసాను. అలా బయటే ఉంచేయాలి. ఇది ఇలా ఉంచగా మనకి 1 cup గులాబ్ జామ్ మిక్స్చర్ వచ్చింది కదా, దానికి 2 cups షుగర్ వేసుకుని 2 cups షుగర్కి 2 cups వాటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ షుగర్ టేస్ట్ బట్టి. సో దీన్ని మనం జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేదాకా మరిగించి, ఎలాచీ పొడి వేయాలి కదా స్వీట్స్లో, సో ఎలాచీ పొడి కూడా యాడ్ చేసుకుని కొంచెం షుగర్ మరిగేదాకానే మనం మరిగించుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడ నేను నిమ్మరసం కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే పాకం చల్లారాక మనకి తెల్లగా పాకం గడ్డలు కట్టేస్తుంది కదండి, అలా రాకుండా ఉండాలి అంటే మనం దీంట్లోని నిమ్మకాయ రసం వేసుకోవాలండి. అది కూడా ఎక్కువ వేయకూడదు, జస్ట్ 2 drops వేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు బాగా మరిగించుకున్నాను. సో ఇలాగా నాకు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. సో నేను దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ముందుగా మిక్స్ చేసుకున్న గులాబ్ జామ్ మిక్చర్ ఉంది కదా, దాన్ని మనం తీసుకుని మళ్ళీ కొంచెంగా కలుపుకోవాలన్నమాట. మరీ హార్డ్గా అయితే కలపకూడదండి, చెప్పాను కదా మీతోని, వేళ్ళతోనే కలపాలి. సో కలుపుకున్నాక మనం దీన్ని 2 parts కింద డివైడ్ చేద్దాము. ఒక పార్ట్ మీద మళ్ళీ తడిగుడ్డ అలాగే పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకో పార్ట్ని తీసుకుని మనం ఒక ప్లేట్లోని జస్ట్ నేను చూపించిన విధంగా ఒక రోల్ కింద పొడుగ్గా మనం తీసుకోవాలి. దీన్ని అలా తీసుకుంటే మనకి ఈజీగా ఉండలు చేసుకోవడానికి పార్టీషన్స్ అనేవి అవుతాయి. సో చూస్తున్నారు కదా, నేను చూపించినట్టుగా చిన్న ముద్దను ఫస్ట్ తీసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు నొక్కుకుంటా రోల్ చేస్తే మీకు అసలు క్రాక్స్ అనేవి రావండి. సో జాగ్రత్తగా ఈ వీడియోని కావాలంటే రివైండ్ చేసుకుని మరీ చూడండి. నొక్కుతూ మనం ఉండని చేయాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. అలా అని మరీ హార్డ్గా నొక్కకూడదండి, స్మూత్గా నొక్కుంటూ రోల్ వచ్చేలా చేయాలి. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా అంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్ రౌండ్ అనేది కూడా వస్తుంది. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఉండ. సో ఇదే బెస్ట్ టిప్ అనమాట. మీరు కావాలంటే దీన్ని రివైండ్ చేసి మళ్ళీ చూడండి. ఒక కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక మనం బాగా సిమ్లో పెట్టేసుకుని మనం ముందుగా రౌండ్స్ చేసుకున్నాం కదండి గులాబ్ జామ్ బాల్స్, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలండి. వేయగానే మనం గరిటైతే అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత అన్నీ వేసేసాం కదా, మనం గరిట కనుక పెట్టాల్సి వచ్చింది అంటే అన్నీ వేసేసుకున్నాకే పెట్టాలి. మధ్యలో పెడితే కనుక మనకి బ్రేక్స్ అనేవి వస్తాయి. గరిట పెట్టినా మనం అన్నీ కలపకూడదు గరిటతోని. జస్ట్ నేను చూపించినట్టుగా ఆయిల్ని కదుపుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ కలర్ అనేది అన్ని గులాబ్ జామ్స్కి వస్తుంది. సో ఆయిల్ని కదపాలి, గులాబ్ జాములు కదపకూడదు. చూసారా, పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా వచ్చిందో లేదో. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. గులాబ్ జామ్స్ ఎందుకు రావో చూడండి. ఇవి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసిన ఒక 10 to 15 minutesకి మన గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోద్దండి. ఎక్కువ టైం మటుకు తీసుకోదు. సో గులాబ్ జామ్ని మనం దేంతో తింటే బాగుంటుంది? ఐస్ క్రీమ్ కదా. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించాను. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్తో హోమ్ మేడ్ గులాబ్ జామ్ సూపర్ ఉంటుంది కదా. కింద డిస్క్రిప్షన్లో ఐస్ క్రీమ్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను, అది ట్రై చేసి ఇది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా, బాయ్.